రసస్వరూపుగా మారి తరిస్తామని చెప్తున్నారు స్వామికి. అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు మన దైనందిన జీవితాన్ని ఏ విధంగా సుఖవంతం చేసుకుని ఆ యొక్క ఈశ్వర రసస్వరూపంలో లీనం అవ్వాలి అనే విషయాలు అనేక చాప్టర్స్లో చాలా మనకి చక్కగా వివరించారు. అది మనం చదువుకోవడమే కొరత. మరి అటువంటి ఓర్పుని మనకి పంచభూతాల్లో ఉన్నటువంటి ఓర్పు సహనం కూడా మనం అలవర్చుకోవాలి. కారణం ఏంటంటే పంచభూతమయుడు మానవుడు. అదేవిధంగా భ్రాంతి వల్ల ఓర్పు సహనం కోల్పోకుండా ఉండాలి అంటే మనం ఆ స్వామి సన్నిధానాన్ని విడవకుండా, మహామంత్రాన్ని విడవకుండా, ఆరాధనా కార్యక్రమాలు విడవకుండా ఉన్నట్లయితే ఆ ఓర్పు సహనం వస్తుంది. అదేవిధంగా అవతారులు ప్రవక్తలు కూడా ఓర్పు సహనానికి ప్రతీకగా ఉన్నారు కాబట్టి అటువంటి ఓర్పు సహనాన్ని మనం తుది శ్వాస విడిచేంత వరకు కూడా మనం విడవకుండా ఉన్నట్లయితే స్వామి యొక్క రక్షణలో మనం ఆ యొక్క రసస్వరూపంలో లీనమవడం జరుగుతుంది. చక్కటి విషయాలు చెప్పినటువంటి కోమల గారికి అభినందనలు. పటాన్ని ఉష, డాక్టర్ ఆఫ్ అప్పలరాజు, రాజపూడి. శాస్త్రంగా నమస్కారములు, సభ్యులకు నమస్కారములు. ఓం శ్రీ సకృభ్యో నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ సకృభ్యే నమః. జన్మ జన్మమున నెల కొలవక ఈశుండొక్క దిగే ఎత్తిన బాబోన్ ఇక నాకు అతడే ఈశున్నాకుడన్న శాశ్వత కంటే కుడిపాలు నన్ను కాంచి కొంటి పాపక చూచు పరమదేమైన పత్తి తలచి అడిగడు నందు అదేతకిచ్చిన అందరు చేసిన తండ్రి ఆత్మను తెలిసి జనకోటిని జ్ఞాన బోధన చేయగా నిదాన బతుకున ఈ భూ తెచ్చి గురు బ్రహ్మ తానే కుట్లన్నీ నేర్పి గురునైతుడైన గురుని తలచి బ్రహ్మ ఋషి ముహూర్తిని భాష దేహ భాగముల పాదతూలికి ప్రేమ తోడ జగతిని సొగతిని పొంద జ్ఞాన జ్యోతి కుట్టుకొనస్కిత జమ్మ సూత్రం కంద ఇది ఆకస్మించిన స్వామికి నా శాస్త్ర నమస్కారములు. ఓం శ్రీ సగుతే నమః. నమస్కారం పెట్టుకోండి. నమస్కారం పెట్టుకోండి. తల్లిదండ్రులు కూడా స్వామికి నమస్కారం పెట్టుకోండి. అది చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని అందరూ చక్కగా తయారు చేసినట్లయితే వారు స్వామి యొక్క హృదయంలో చక్కటి స్థానం సంపాదించుకుంటారు. అటాని వర్షకు సభ తరపున అభినందనలు. ఇప్పుడు అనుభవాలు చెప్పేటటువంటి సభ్యుల్లో రెడ్ ఏమని నిన్ను కొల్చుటకు ఈశ్వరా నీ అపురూప తేజమేమని చెప్పనేతు మిదమిద్దమటంచున్ సమస్త లోకములు నీ మహనీయ తేజము నేర్పడుసున్నవి. నిన్నెరుంగదాలేము నృతింపలేము గనలేము తపంబులు వేయిసేసినన్ నీవే సర్వము విశ్వరూపము మహానిర్వాణ తేజంబు నానా విర్భూత కళాస్వరూప మధుపానానీకమన్యమునందేవో మేము వసించు మాటలు భవతృప్తిన్ ప్రదీపించునో కావో
మా పొరపాటులెంచక మమం కాపాడుమో ఈశ్వరా. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మికపేట చక్రవర్తి రసస్వరూపులైనటువంటి సద్గురువులకు నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామములు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యాపీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతా నమస్కారములు. మానవ జీవితం అనుభవాల పుట్ట. ఈ మహత్తరమైనటువంటి ఈ పీఠం మహత్యాల గని. అటువంటి మహత్తరమైనటువంటి విషయం, ఆ అనుభవాలని ఆ మహత్యం అనేది ఏ రకంగా నిరూపణ అవుతుంది అని చెప్పేసి మనం ఆలోచించినట్టయితే మొట్టమొదట త్యాగం, సేవ, ఈ పూర్వం ఈ అంటే ఎప్పటి నుంచి వచ్చినటువంటి సభ్యులైనప్పటికీ కూడా త్యాగం అన్నదోటి సేవ అనేది చేసుకోకపోతే ఈ అనుభవం అనేది ఏంటి అనేది తెలియబడదని చెప్పేసి నా అభిప్రాయం. చిన్న ఉపమానంగా నాకు మొన్న ఉదాహరణలో స్వామి నాకు రుజువుపరిచారు. ఆ విషయాన్ని మనం చేసుకుంటున్నాను. మీ అందరికీ చాలామందికి తెలుసు, ఇప్పటికి నేను 15 ఏళ్ళు అయింది హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాను. మొన్న ఈ మధ్యనే నేను కొన్ని కారణాంతరాల వల్ల బయటకు రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత 3 సంవత్సరాల సభలకి నేను వరుసగా మహాసభలకు రాలేకపోయాను నేను. అయితే 3 సంవత్సరాల సభకి మీరు రాలేకపోయారు, ఏ కారణం వల్ల మీరు బయటకు వచ్చారు కాబట్టి ఈ సభలు సరిపెట్టుకుని వెళ్ళండి అని చెప్పేసి మా భార్య రత్నం చెప్పింది. చెప్తే గురువారం సరే అని సిద్ధపడి గురువారం ప్రయాణం అయిన తర్వాత ఆ గురువారం నాడే 3 మెసేజ్లు పంపించారు, మా కంపెనీకి రండి జాయిన్ అవ్వండి అని చెప్పేసి. నాకు భ్రాంతి కలిగింది. భ్రాంతి కలిగితే మా భార్య ఏమన్నదంటే, అవన్నీ వదిలేయండి, మీరు మొట్టమొదటి ఏ నిర్ణయం అయితే మనం అనుకున్నామో ఆ నిర్ణయం ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి ఆవిడ చెప్పడం వల్ల వారికి ఏం చెప్పకుండా నేను ప్రయాణమై ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మొన్న సోమవారం నాడు స్వామికి చిన్న సేవ చేసుకుంటూ ఆ గార్డెన్కి వాటరింగ్ చేస్తుంటా వాళ్ళు 3 పిలిచారు కదా, ఆ 3లో ఏ సంవత్సరంలోకి వెళ్ళాలి అని నేను అనుకుంటూ వాటరింగ్ చేసుకుంటున్నానండి. అంతలో ఒక ఆయన ఫోన్ చేశారండి, రెడ్డి గారు మీరు ఇంకా రాలేదు అని చెప్పేసి అన్నారు. సరే బాబు నేను ఇక్కడ లేను, నేను బయట ఉన్నానండి, ఈ తర్వాత ఫోన్ చేస్తాను, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేసి, మరి నాకు ఇంకా టైం పడుతుందండి, 13వ తారీఖు వచ్చి జాయిన్ అవుతాను, మాకు ఇక్కడ పండగ ఉందండి అని చెప్పేసి అంటే, సరే అండి అప్పుడే వచ్చి జాయిన్ అవ్వండి, ఏం పర్వాలేదు అలాగని చెప్పేసి అభయం ఇచ్చారండి. అంటే నీవు సేవ చేసుకో, నీవు త్యాగపూర్వకంగా నువ్వు ఫలాపేక్ష లేకుండా సేవ చేసుకోవయ్యా, చేసుకుంటే నీకు నేను మహత్యం అనేది ఉంది కాబట్టి నీకు నేను ఆశీర్వాదం చేస్తాననేటువంటి విషయాన్ని చిన్న ఉదాహరణలో స్వామి నాకు రూఢిపరిచారు. ఈ విషయాన్ని ఈ సభాముఖంగా చెప్పుకుందారని చెప్పి స్వామి ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించడం కోసం ఈ అవకాశానికి వచ్చేయండి. మరొక్క ముఖ్య గమనిక, మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపం, ప్రతి జీవకోటికి కూడా నీళ్లు జీవనాధారం కాబట్టి ఈ రెండింటిని కూడా ఈ వారం రోజుల్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయంలోను అన్నాన్ని ఎంతైతే మనం పెట్టుకోగలుగుతామో అంతా పెట్టుకొని దానిని మనం చక్కగా భుజించి స్వామికి మహాప్రసాదం అని చెప్పేసి దాన్ని సరిపెట్టుకోవాలి. లేదు మితిగా వేసుకుని దాన్ని వృధా చేయడం అనేది అది ఒక రకమైన తప్పు అని చెప్పేసి మరో భావన. రెండవది నీళ్లు, మనం బాత్రూములకు కానీ ఈ కార్పుల దగ్గరికి కానీ వెళ్తామండి, నీళ్ళు ఇప్పుతాం, ఆ సమయానికి నీళ్ళు రావట్లేదు, రానప్పుడు ఏం చేస్తామంటే అది మళ్ళీ కూడా బంద్ చేయాలండి. చేయకపోతే ఆ నీళ్లు మళ్ళా ఆ నీళ్లు నింపేటప్పుడు వచ్చిన నీళ్ళన్నీ వృధా అయిపోతున్నాయి. బాత్రూముల్లో కానీ బయట కానీ ఎవరు వెళ్ళి చూసినా కొంతమంది అలా నీళ్లు పోతున్నా కానీ చూస్తూ వెళ్తున్నారు, కానీ దాన్ని బాధ్యతగా చూడట్లేదు. క్షమించాలి, ఈ విషయం అయ్యగా అనుమతి లేకుండా మనవి చేస్తున్నాను. అంటే మన ప్రతి ఒక్కరూ మన సేవ వచ్చినటువంటి వాళ్ళం, మనం బాధ్యత, ఇది మనదే, ఇది ఈ నీళ్లు ఇది వృధా చేసేదంతా మనదే కాబట్టి ఎవరికి ఉపయోగపడకుండా ఎందుకు పొందుకోకుండా వేస్ట్ అయిపోతున్నాయి కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్త పాటించమని. ఇక కరెంటు విషయంలో
మన రూముల్లో కరెంట్ వేస్తున్నామండి, సమయానికి కరెంట్ ఉండలేదు. కరెంట్ ఉండకపోతే ఆ స్విచ్లు లైట్ వేస్తాం వెలగట్లేదు, ఫ్యాన్ స్విచ్ చేస్తాం తిరగట్లేదు. ఈ రెండు వెంటనే బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకుని వచ్చినప్పుడే మనకి పొద్దున మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత అవి మనకి ఆరో అవుతుంది. అవి వృధాగా వేసిపోయాం, మనం బయటికి వెళ్ళిపోతున్నాం. ఆ లైట్లు వెలుగుతూనే ఉంటాయి, ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. దాని విషయంలో, ఈ కరెంటు విషయంలో, ఈ నీటి విషయంలో, అన్నం విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పేసి ఈ అనుభవంతో పాటు ఆశన విషయాన్ని కూడా ఈ సభాముఖంగా అందరికీ మనం చేసుకుని ఈ అవకాశం ఇచ్చినటువంటి సద్గురువర్యులకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రెడ్డి గారు సేవ ద్వారా, త్యాగం ద్వారా స్వామి మహోన్నతమైనటువంటి అనుభవాలు మనకి తెలియచేస్తారని చెప్పి ఆయనకి కొత్తగా ఏ విధంగా ఉద్యోగం వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా మన మహాసభల్లో కూడా అన్నం మనకు కావాల్సినంత పెట్టించుకోమని చెప్పి, అదేవిధంగా నీళ్లు వృధా పోకుండా ట్యాపులు కట్టేయాలని చెప్పి, అదేవిధంగా కరెంటు కూడా పోయినప్పుడు స్విచ్లు కట్టేయాలని చెప్పి మంచి సలహాలు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. ఇంకా అనుభవాలు చెప్పేవారు ఉన్నారు? కూర్చోండి, వచ్చేవారని చెప్పి. స్వామి గారికి నమస్కారాలండి, సభా సభ్యులకు కూడా నమస్కారాలండి. మాది పెద్దపాలెం అండి. మా తల్లిదండ్రులు మేము కూడా ధర్మం తీసుకొని 15 సంవత్సరాలు అవుతుందండి. సెప్టెంబర్ 9 వస్తే 15 వెళ్ళి 16 సంవత్సరాలు అవుతుందండి. చిన్నప్పుడే నేను ధర్మం తీసుకున్నానండి. మా అక్కలాళ్ళు కూడా తెలిసి వచ్చిన తర్వాత తీసుకున్నారండి. నేను మాత్రం చిన్నప్పుడే తీసుకున్నానండి. స్వామి అన్ని విధాలా మమ్మల్ని చాలా బాగా కాపాడి రక్షిస్తున్నారండి. కానీ 2 సంవత్సరాల ముందు నేను అస్తమాను ఏడుస్తూ ఉండేదానండి. అంటే నా మనసులో ఏముందనేది భగవంతుడికి తెలుసు, ఎవరికి తెలీదు. 24 అవర్స్ ఏడుస్తూనే ఉండేదానండి నేను. అయితే ఆ ఏడుస్తూ ఉంటే స్వామి గారు, ఎందుకమ్మా అస్తమాను ఏడుస్తావు, నువ్వు కష్టపడి 2000 కట్టచ్చు కదా, నీకు ఏది అడిగితే అది ఇస్తాను అని అన్నారండి. అంటే అప్పుడు నేను, అంటే ఇది 2 సంవత్సరాల క్రితం అన్నమాట అండి. నేను చదువుకొని ఇంట్లో ఉన్నానండి. స్వామి నాకు చూస్తే ఏ జాబు లేదు కదా, నేను ఎలా ఇస్తాను 2000, నన్ను అడుగుతున్నారు ఏంటి అనేసి నేను మళ్ళీ నాకు నేను అనుకుంటూ మళ్ళీ ఏడవటం మొదలు పెట్టానండి. ఏడవటం మొదలు పెడితే అలా అన్న 3వ రోజు ఒక దృశ్యం వచ్చిందండి నాకు. ఓ పక్కన పెద్ద బిల్డింగ్ ఉందండి, ఓ పక్కన చిన్న పెంకిటిల్లు ఉందండి. చిన్న కరెంట్ వేసి చిన్న ఇల్లే ఉందండి. ఓ పక్కన పెద్ద బిల్డింగ్ ఉందండి. నేనేమనుకుంటున్నానంటే పెద్ద బిల్డింగ్ చాలా బాగుంది, చిన్న ఇల్లు బాగాలేదు అనుకుని ఈ కరెంట్ అది వెలుగుంది కదా ఇందులో వెళ్తానని చెప్పి వెళ్తానండి. వెళ్తుంటే స్వామి గారు ఇలా సాల్వ కప్పుకొని, అమ్మ అది కాదు దారి ఇదని చెప్పి ఈ చిన్న ఇంట్లోకి వెళ్ళారండి. అంటే అప్పుడు తర్వాత నాకు అలానే చిన్న ఇంట్లోనే ఉండిపోయారండి అయ్యగారు. నేను కూడా వెళ్ళి వెనకాల నుంచున్నానండి. చిన్న ఇంట్లో నుంచున్నాను, పెద్ద ఇంటికి వెళ్ళేదాన్ని. అయ్యగారు వెనకాల వచ్చేసానండి. వచ్చిన తర్వాత నాకు మెలకు వచ్చింది, ఏంటబ్బా పెద్ద ఇల్లు ఉంది, కరెంట్ ఇల్లు ఉంది, ఈ చిన్న ఇంట్లోకి అయ్యగారు దూరారండి, నా పరిస్థితి ఏంటి, ఇలా మళ్ళీ చిన్నగా అయిపోతానేమో అని చెప్పేసి నేను ఆలోచించుకొని అలా ఉంటున్నానండి. అయితే తర్వాత 2 జాబులకి అప్లికేషన్ పెట్టానండి. అప్పటికే పెట్టానండి, కళ వచ్చిన ముందుకే పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత ఓ జాబ్ దగ్గర 7000 ఇస్తామన్నారండి. ఫుడ్ అది పెట్టే బెడ్ కూడా వాళ్ళు ఇచ్చి పెడతానన్నారు. ఒక జాబ్ ఏమో
3000 ఇచ్చి ఫుడ్ అది పెట్టి 3000 ఇస్తారని ఒక జాబ్ అన్నారండి. అలా అన్న తర్వాత అయ్యగారు చిన్న ఇంట్లో దూరారు కదా, అయితే చిన్న జాబ్ వస్తుందేమో అనుకున్నాను. అనుకుని కానీ మళ్ళీ దురాశ దుకాణానికి సేట్ అని చెప్పి దురాశతో 7000 శాలరీ దానికి వెళ్ళానండి. వెళ్ళి అక్కడ వర్క్ చేశానండి. ఒక 3 నెలలు చేశాను. 3 నెలలు చేసిన తర్వాత ఇంకా చేయలేకపోతున్నాను. 20 మంది చేసే వరకు 4 శాతం చేస్తున్నారండి వాళ్ళు. చేయలేకపోతున్నాను. అప్పుడు చేయలేకపోతుంటే మళ్ళీ గురువుగారే మళ్ళీ దృశ్యంలో అనుకుంటా ఉన్నాను, అయ్యో ఏంటి నాకు కళ ఇలా వచ్చింది, నేనేమో ఇలా వచ్చేసాను అనుకుని మళ్ళీ ఏడవటం మొదలు పెట్టాను. ఇంకా అలా కూర్చుని ఏడవటమే నా పని. మళ్ళీ అనుకుంటుంటే మళ్ళీ గురువుగారే, అమ్మ నువ్వు మర్చిపోయావా, నేను చూపించాను కదా అనేసి అన్నారండి. అయ్యో ఇలా అన్నారేటని చెప్పి మరుసటి రోజు బ్యాగ్ చదివేసుకుని సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చేసానండి. వచ్చేసి ఆలోచించానండి. ఆలోచించి ఏంటి ఇలా అన్నారు, చిన్నళ్ళు చూపించారు, పెద్దళ్ళు ఏమో చూపించారు, అది కాదని ఇది అన్నారు. మళ్ళీ నేను కావాలని అందులోకి వెళ్ళాను. అయితే ఇది కష్టంగా ఉంది ఇదే అని చెప్పేసి మళ్ళీ ఇది చెప్పిన తర్వాత చెప్పింది మర్చిపోయామా అన్నారు కదండి. దాని తర్వాత మళ్ళీ ఆలోచించుకుండి ఈ చిన్న జాబ్ అని చెప్పాను కదండి, 3000 ఇస్తారన్నారు. అక్కడికి వెళ్ళానండి. మళ్ళీ 5 నెలల తర్వాత అప్పుడు వెళ్ళానండి. అప్పుడు వెళ్తే వాళ్ళు సరే అమ్మా మీ జాబు మీకు అలాగే మీ అప్లికేషన్ ఇచ్చారు కదండి, మీకోసం చూస్తున్నామండి, ఫోను పని చేయట్లేదండి మీ ఫోను, కానీ మీ జాబ్ మీకే ఉందని చెప్పేసి వాళ్ళు రేపటి నుంచి వచ్చామని చెప్పేసి చెప్పారండి. అలా జరిగిందండి. అలా జరిగితే ఆ 3000 జాబ్కి ఇప్పుడు అలా చేస్తున్నానండి. అందులోకి వెళ్ళానండి. వెళ్తే ఆ ప్రిన్సిపల్ సారు అలా మాట్లాడుతూ ఉంటే శాలరీకి పెంచుతామమ్మా 2 నెలలు చేసిన తర్వాత పెంచుతామన్నారండి. మాట్లాడిన తర్వాత నేను విభూతి పెట్టుకుంటానండి ఇలాగ. అయితే ఇలా పెట్టుకుంటే ఏంటమ్మా విభూతి పెట్టుకుంటున్నారు మీరు ఏంటి అనేసి అడిగారండి. ఆ విభూతి ఎక్కడో చూసినట్టుంది అనేసి అన్నారండి ఆయన. అనేసి అన్న తర్వాత ఏముందండి పిఠాపురం ఓమరాలేశ్వర స్వామి గారండి, అక్కడికి వెళ్తామండి మేము చిన్నప్పటి నుంచి అని చెప్పారండి. చెప్తే ఆయన కూడా ఈ సభ్యులేనట్టండి, ఎప్పటి నుంచో సభ్యులు అంటండి. అయితే ఆయన ఏమన్నారండి, అయ్యి బాబాయ్ అమ్మ నువ్వు ఓమరాలేశ్వర గారి సభ్యురాలా, అయితే అందుకే నీ పోస్ట్లోకి ఎవరో రాలేదు, నీ పోస్ట్ అలాగే ఉంది, నువ్వు ఇచ్చిన అప్లికేషన్ నీకోసం అలా ఉందమ్మా, ఫోన్ పనిచేయక మేము చెప్పలేదు కానీ ఆయన సభ్యురాలు అవ్వబట్టి నువ్వు మా దగ్గరికి వచ్చావు, మా దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారు కానీ ఎవరు లేరమ్మా అని చెప్పేసి ఆ ఫోటో అక్కడ ఎవరో అగరొత్తి వెలిగించారండి. ఆయన వెలిగించుకుంటే బ్రాహ్మిన్స్ అనమాట అండి. ఆయన బయట నుంచి వచ్చి 10 గంటలు వెలిగించుకుంటారండి అగరొత్తు. కానీ అవన్నీ చెప్పి నాకు ఇచ్చేసారండి వెలిగించుకోమని. నువ్వే వెలిగించి నువ్వే చెయ్యమ్మా ఇది అని చెప్పేసి ఆ దేవుడికి తాళాలని నాకు ఇచ్చేసారండి. అంటే మనకి ఏది కావాలనేది స్వామి గారికే బాగా తెలుసండి. స్వామి గారు చెప్పిందే మనకి జరుగుద్ది. మనకి అలా జరిగింది. అంటే నాకు పెద్ద ఇండ్లని కావాలని వెళ్ళాను కానీ అది నాకు అవసరం లేదని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగిందండి స్వామి. కానీ ఇందులో కూడా బాగానే ఉందండి, స్వామి ఆరోగ్యం అది ఇచ్చి బాగానే చేసుకుంటున్నారు. కానీ ఏది అడిగితే అది ఇస్తానన్న మనకి ఇచ్చారు. కానీ ఒక్కటి మాత్రం మీ అందరూ ముందుగా స్వామిని నేను అడుగుతానండి, మేము 5 ఆడాలండి, ఒక మగ పిల్లాడు, అందరికన్నా చిన్నోడు, నాకన్నా పెద్దోడండి, 33 సంవత్సరాలు ఉంటాయి ఆడికి. కానీ ఫైనల్గా నీరసం వచ్చింది, స్వామి చాలా బాగా కాపాడి రక్షించారు. ఫైనల్ రిపోర్ట్ ఏమొచ్చిందండి, షుగర్ అని వచ్చిందండి. ఆ విషయానికి ఒకటండి చాలా బాధగా ఉంది. కానీ ఉన్నాయండి మాత్రం నేను ఏది కావాలనుకుంటే అది ఇచ్చారండి స్వామి. మనం ఇక్కడ అనుభవం చెప్పడానికి వచ్చినప్పుడు ఎవరు కూడా ఏడవకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద కష్టమైనా సరే ఏదైనా సరే మనం ఏడవకూడదు, ధైర్యంగా చెప్పాలి. మహామంత్రం మన దగ్గర మహోన్నతమైన ఆయుధం ఉంది. సృష్టి అంతా కూడా ఆ మహామంత్రంలో ఇమిడి ఉంది కాబట్టి ఆ చిన్న ప్రాబ్లం అది, ఆ ప్రాబ్లంను మనం పెద్దగా ఎవరో కూడా ఏ ప్రాబ్లం అయినా ఏ సమస్య అయినా సరే మనం ఏడవకూడదు, ధైర్యంగా మహామంత్రం ఉంది కాబట్టి ఆ మహామంత్రం మననం చేసుకుంటే అన్నీ సాల్వ్ అయిపోతాయి. కానీ వేచి ఉండాలి. ఇందాక కోమల్ గారు చెప్పినట్టుగా ఓర్పు సహనంతో ఉంటే అన్ని సమస్యలు పూర్తిస్తాయి. అక్కడ అనుభవం చెప్పినటువంటి ఆవిడకి అభినందనలు. వరుము రేణుక, డాక్టర్ ఆఫ్ మాణిక్యాలరావు, కాకినాడ.
విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాది చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. పెద్దమ్మ గారికి నా నమస్కారములు. సభ్యులకు సభ్యుతరులకు నా నమస్కారములు. నేను విజ్ఞాన జ్యోతి నుంచి విశ్వాసం అనే చాప్టర్ చెప్పబోతున్నాను. విశ్వాసం అన్నది అంతర్భావం నుండి వెలువడి శక్తి స్వరూపము. అది సాధన మార్గములో సద్గురుని అనుసరించి ప్రయాణము చేయు సాధకుని విషయంలో శాశ్వతము. భ్రాంతి రూపంలో సద్గురువుని అనుసరించి ప్రయాణము చేయు సామాన్య మానవుని యందు అశాశ్వతము. విశ్వాసము వారి యొక్క స్థాయిపై మోసి ఉన్నది. నిశ్చలమైన మనసుకు కలిగిన తృప్తికరమైన ప్రేరణయే ఆత్మవిశ్వాసమునకు నాది. ఆత్మవిశ్వాసము ఎల్లప్పుడూ శాశ్వత పరమైన విధానములో సద్గురువుని అనుసరించి ప్రయాణము చేయునప్పుడు సాధకుడు జ్ఞాని కాగలడు. అతడు ఆత్మజ్ఞాని. ఆ జ్ఞానము మోక్షమును ప్రసాదించును. సద్గురుని అనుసరించి ఫలాపేక్షతో భ్రాంతి పరమైన విధానములో ప్రయాణము చేయు వ్యక్తిత్వము యొక్క విశ్వాసము నిశ్చలతత్వము కోల్పోవును. ఫలాపేక్షతో కూడిన విశ్వాసము ఎన్నుండటచే నిశ్చలతత్వము కోల్పోవును. ఫలాన్ని ఆశించిన ఫలము యొక్క ఫలితము పొందిన తదుపరి కూడా నిశ్చలమైన విశ్వాసము కలిగి భ్రాంతిపరమైన ఆశకు లోను కాకుండా ఏ వ్యక్తి అయితే ఉంటాడో అది అతని స్థాయి అనబడుచున్నది. సద్గురు తన విశ్వాసమే సద్గురుపై ఉన్న విశ్వాసమే తన యొక్క రోగాన్ని నయం చేస్తుంది. తన విశ్వాసమే సద్గురుపై లక్ష్యాన్ని ప్రసాదిస్తుంది మరియు ఆపేక్షించిన ఫలాన్ని సిద్ధింపజేస్తుంది. ధర్మమునందున మన విశ్వాసమే మనకు రక్షణ. విశ్వాసముతోనే ఈ మానవుడు మనుగడ సాగిస్తున్నాడు. ప్రతి జీవ జంతు జాలము విశ్వాసముతోనే జీవయాత్ర సాగిస్తున్నాయి. విశ్వాసము పైనే ఈ సృష్టి మోసి ఉన్నది. విశ్వాసమును స్వరూపమును పొందుటకై ప్రయత్నము చేయవలను. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి నా నమస్కారం. వారి తల్లిదండ్రులు విశ్వాసం ఏ రోగాన్నైనా సరే నయం చేస్తుందట. సద్గురువు మీద విశ్వాసం ఉంచాలట. ఆ సద్గురువు మీద ఉన్నటువంటి విశ్వాసం మహోన్నతమైన లక్ష్యాన్ని ప్రసాదిస్తుందట. ఆ లక్ష్యం ద్వారా మనకి చక్కటి జ్ఞానం వస్తుందట. ఆ జ్ఞానం ద్వారా ఆత్మజ్ఞాన స్వరూపిగా మనం పరిణామం చెందగలం. చక్కటి విషయాలు చెప్పినటువంటి వనము రేణుకకు అభినందనలు. ఇప్పుడు స్వామి యొక్క సందేశాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. ఆలస్యంగా వచ్చిన వారు కూడా సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యతలకు పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంజలు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం మనలో ఉండేటువంటి జడత్వాన్ని తొలగించి ఈశ్వరత్వాన్ని వృద్ధి చేసి మనలోనే బ్రహ్మస్వరూపం నిండి ఉన్నదనేటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా తెలియజేసేటువంటి తత్వ మార్గం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. జడత్వం అంటే ఏమిటి? అది జడత్వం ఏ రూపంగా మనలో ఆవిర్భవింపబడుతుంది? ఏ విధంగా ఈ ప్రకృతిలో ఈ యొక్క సృష్టిలో వాటి యొక్క ప్రభావానికి మానవుడు ఏ విధంగా లోబడి ప్రయాణం చేయవలసి వస్తుంది అనేటువంటి ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు జడత్వం అనేటువంటిది తల్లి గర్భంలో అండము పిండముగా ఉండి నవమాసాలు ఏర్పడి ఆ యొక్క తల్లి నుండి ఈ శిశువుగా పరిణామం చెంది భూపతనమై శిశువుగా ఆవిర్భవించినటువంటి క్షణాన్ని మొదలుకొని లిప్తను మొదలుకొని తుది శ్వాస వరకు
బాల్య యౌవన కౌమార వృద్ధాప్యం అనేటువంటి 4 దశల్లో కూడా జడత్వం అనేటువంటిది మానవుని ఆవహించి ఆయా దశల్లో ఆయా రకాలైనటువంటి అవస్థను కలిగిస్తూ అనేక రకాలైనటువంటి విధానాల వైపు తాపత్రయాలను మనలో ఉద్రేగింపజేస్తూ మనసుని అనేక రకాలుగా మనని పరీక్షిస్తూ ఉంటుంది. ఈ యొక్క జడత్వం ఏ విధంగా ఏర్పడింది మనలో అన్నప్పుడు అది అరిషడ్ వర్గాల రూపంగా జడత్వం అనేటువంటిది మనలో ఏర్పడింది. ఈ అరిషడ్ వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యము అనేటువంటి 6 అంతర్గతమైనటువంటి స్వరూపాల చేత జడత్వం అనేటువంటిది మనలో ఏర్పడింది. మరి 6 అంతర్గతమైనటువంటి స్వరూపాలు తల్లి గర్భంలో అండము పిండముగా ఉండి ఆ యొక్క నవమాసాల కాలంలో ఈ జడత్వం అనేటువంటిది మన ఆవహింపకుండా ఆ యొక్క ఈశ్వర సన్నిధైనటువంటి శక్తి మనలో ప్రసాదింపబడి ఆ ఈశ్వర సన్నిధైనటువంటి శక్తితో ఆ యొక్క తల్లి గర్భంలో శిశువు ఆ యొక్క అమృతాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ ధరించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క ప్రకృతిలో భూపట్టణం శిశువుగా ఆవిర్భవింపబడిందో అప్పటి నుండి ఆ యొక్క జడత్వము అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలైనటువంటి 6 అంతర్గత స్వరూపాలు ఈ ప్రకృతి స్వరూపమైనటువంటి విధానం చేత ప్రేరేపింపబడి అది బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అనేటువంటి ఆ యొక్క 4 దశల్లో వాటి ఆ జడత్వం యొక్క స్థాయి మనసుపై ప్రభావితం చేసి మనసును అనేక రకాలుగా ఉద్రేకాలను కలిగిస్తూ ఉంటుంది ఆయా దశల్లో ఆయా అవస్థల యొక్క. ఆ విధంగా జడత్వం అనేటువంటిది అది అరిషడ్ వర్గాల రూపంలో మనతో ఆవహించినటువంటి జడత్వాన్ని తొలగించినట్లయితే ఈశ్వరత్వం తెలియబడుతుంది. మరి జడత్వం అనేటువంటిది మన యొక్క శరీర అంతర్గత స్వరూపం నుండి తొలగించడం సాధ్యంగా ఉందా అని ప్రశ్నించుకున్నట్లయితే అది సాధ్యంగా లేదు అని చెప్తుంది. ఏ విధంగా అన్నప్పుడు ఈ అంతర్గతంగా ఉండేటువంటి జడత్వం స్వరూపంగా ఉండేటువంటి కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు ఇవి మన యొక్క శరీరంలో జీవాణువులతో రక్త మాంస మిశ్రితమైనటువంటి పదార్థములతో మిళితమైనటువంటి స్వరూపాలు. అంటే ఆ రక్త మాంస పదార్థాలతో మిళితమైనటువంటి ఆ యొక్క జడత్వ స్వరూపమైనటువంటి ఈ అంతర్గత స్వరూపంగా ఉండేటువంటి కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు విడదీయడానికి సాధ్యంగా లేకపోవడం చేత జడత్వం అనేటువంటి విషయాన్ని మన నుండి తొలగించడానికి సాధ్యం కాదు అని చెబుతుంది. మరి ఏ విధంగా సాధ్యంగా ఉంది అని ప్రశ్నించుకున్నట్లయితే అరిషడ్ వర్గాలను స్థానిపరుచుకున్నట్లయితే జడత్వాన్ని తొలగించుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ అరిషడ్ వర్గాలను స్థానిపరచుకోవాలి అన్నట్లయితే మనకు సహనము అనేటువంటి ఓర్పు అనేటువంటి లక్షణం మనలో ఏర్పరచుకోవాలి. సహనము, ఓర్పు అనేటువంటి లక్షణం మనలో ఏర్పడాలి అన్నట్లయితే మరి అంతర్గత స్వరూపాలకి ఎదురేకి వాటి యొక్క శక్తికి మించినటువంటి సహనం, ఓర్పు అనేటువంటి లక్షణాలని మనలో వృద్ధిపరచుకోవాలి. మరి ఆ యొక్క సహనం, ఓర్పు అనేటువంటి లక్షణం మనలో వృద్ధిపరచుకోవాలి అన్నట్లయితే దానికి కారణం ఏది అన్నప్పుడు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము. అంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము చేత సహనము, ఓర్పు అనేటువంటి లక్షణం మనలో వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మన మనసుని నియంత్రిస్తుంది, ఆ దశ దిశ నిర్దేశిస్తుంది. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ఏదైతే మనలో అంతర్గత స్వరూపాలుగా ఉండేటువంటి ఆ జడత్వం అనేటువంటి ఈ కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు మన మనసుపై దాడి చేసి ఉద్రేకాన్ని కలిగించి ప్రకృతితో ప్రేరణ చెంది అవి ప్రభావితం కాబట్టి మన మనసును ఉద్రేకింప చేయడానికి ప్రతి నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ యొక్క ప్రయత్నాన్ని మనలో ఉండేటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం చేత పొందినటువంటి సహనము, ఓర్పు అనేటువంటి లక్షణం చేత ఆ యొక్క వాటి ఆ అరిషడ్ వర్గాలపై దాడి చేసి ఆ ఉద్రేకాలను తొలగించి వాటిని స్థాయిపరచుకోగలిగేటువంటి శక్తి సహనం, ఓర్పు అనేటువంటి లక్షణం చేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం చేత మనం పొందగలుగుతున్నాం. అంటే మనం ప్రతిరోజు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం యొక్క బాటలో తాత్వికమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసినట్లయితే మనలో తాత్విక జ్ఞానం యొక్క శక్తి చేత సహనము, ఓర్పు అనేటువంటి లక్షణం మనలో ఏర్పడుతుంది. ఇందాక సోదరిమణి చెప్పినటువంటి ఓర్పు అనేటువంటి విషయం
మరి పంచభూతాలు ఓర్పుతో ఉండబట్టే మనం ఈ యొక్క సృష్టిలో మనుగడ సాగించగలుగుతున్నాం. అవి పంచభూతాలు ఒకదానితో ఒకటి మిళితమై ఓర్పు అనేటువంటి లక్షణాన్ని పాటించి ఈ యొక్క ప్రకృతిలో ఈ యొక్క సృష్టిలో మానవుడు జీవన మనుగడ సాగించేటువంటి అవకాశాన్ని కలిగించాయి. భూమి ఓర్పును కోల్పోయినట్లయితే భూకంపాలు వస్తాయి. గాలి ఓర్పును కోల్పోయినట్లయితే అనేక రకాలైనటువంటి గాలులు ఏర్పడి అవి తుఫాన్ల కింద పెద్ద పెద్ద హరికేన్ల కింద ఏర్పడి మానవ జీవన వినాశానికి కారణం కాబడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మరి నిప్పు అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే అది నిప్పు సర్వవ్యాప్త నిప్పు అగ్ని రూపంలో ఆవహించి సమస్తాన్ని దహింపచేసేటువంటి ప్రమాదం ఉంది. మరి ఆకాశం అనేటువంటి స్వరూపం అది బద్దలైనట్లయితే ఈ మానవానికి సంతరించిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా నిప్పు, నీరు, నీరు అనేటువంటి విషయం మరి తుఫాన్ రూపంలో, సునామీల రూపంలో అనేక రూపాలుగా అది దాని యొక్క ప్రతాపాన్ని చూపించినట్లయితే మానవ జీవరాశి అంతరించిపోయేటువంటి అవకాశం. నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం ఈ 5 కూడా ఒకదాని ఎందు ఒకటి మిళితమై ఉన్నాయి. అంటే నీరు ఎందు మిగతా 4 భూతాలు నిండి ఉన్నాయి, గాలి ఎందు మిగతా 4 భూతాలు నిండి ఉన్నాయి, ఆకాశం ఎందు మిగతా 4 భూతాలు నిండి ఉన్నాయి. ఆ విధంగా ఒక భూతంలో మరొక 4 భూతాలు నిండి మిళితమై సహనము అనేటువంటి సమతుల్యతను పాటిస్తూ సహనం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉండడం చేత ఈ సృష్టి సమతుల్యతను పాటించగలుగుతుంది. అంటే ఈ పంచభూతాలన్నీ సమతుల్యతను పాటించగలుగుతున్నాయి. నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం. ఎప్పుడైతే ఆ సమతుల్యత ఈ యొక్క సృష్టిలో ఏర్పడి ఈ యొక్క మనుగడకు కారణభూతం కాబడి ఉండడం చేత మనం అంతా కూడా ఈ సృష్టిలో ఉండేటువంటి జీవరాశి జీవన మనుగడ సాగించగలుగుతుంది. ఏ ఒక్క భూతం వాటి యొక్క ప్రతాపాన్ని ఉద్రేకంగా కలిగించినట్లయితే ఈ యొక్క సృష్టి వినాశనం కాబడేటువంటి అవకాశం ఉంది. అది ఏదైతే మనకి ఉదాహరణ రూపంలో మనం ప్రకృతిలో మనం చూస్తూ ఉన్నటువంటి విషయాలు, తుఫాను వస్తే ఏ విధంగా ఉంటుంది, గాలి వ్యాపిస్తే మన యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది, కానీ గాలిని చూస్తే చాలా అత్యల్పంగా మనం భావిస్తాం. నీరు అనేటువంటి పదార్థాన్ని చూస్తే చాలా అత్యల్పంగా మనం తీసుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి విషయం మన దృష్టికి కనిపించేటప్పుడు అత్యల్పంగా కనిపిస్తుంది, అతి సున్నితంగా కనిపిస్తుంది, అతి సూక్ష్మంగా కనిపిస్తుంది. కానీ వాటి యొక్క ప్రేరణ వాటి యొక్క ప్రేరేపితమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది చూసినట్లయితే అది అమోఘమైనటువంటి ఒక బల్యమైనటువంటి శక్తిగా మారిపోతుంది. ఆ విధంగా ఆ యొక్క బల్యమైనటువంటి శక్తి ఏ విధంగా అయితే మారిపోతుందో ఆ యొక్క సూక్ష్మమైనటువంటి విషయం, అదేవిధంగా మనలో ఆ యొక్క ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము చేత మనకు పొందేటువంటి సూక్ష్మమైనటువంటి శక్తి అది ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి శక్తిగా మారి మనలో ఉద్రేకింపబడినటువంటి అక్షడ్ వర్గాలను స్థాయిపరచడానికి మనకు ఉపయోగపడుతుంది. అది సహనం, ఓర్పు అనేటువంటి లక్షణం చేత మనం పొందగలుగుతున్నాం. ఆ విధంగా సహనం, ఓర్పు అనేటువంటి లక్షణాలు పంచభూతాలు కలిగి ఉన్నటువంటి విషయం మనకు ఉదాహరణ రూపంలో మనం ఏ విధంగా అయితే మనం ఇప్పుడు విశ్లేషించుకున్నామో అదే విధంగా మనలో కూడా పంచభూతాలు నిండి ఉన్నాయి ఆయా రూపాలుగా. నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం. ఏదైతే మనం ఈ పంచభూతాత్మక పదార్థాన్ని సృష్టికి మూలంగా తెలియబడుతున్నాయి ఆయా పదార్థాలు మనలో కూడా పంచభూతాత్మకమైనటువంటి స్వరూపాలుగా నిండి ఉన్నాయి. నిప్పు అనేటువంటి విషయం మన యొక్క శరీరం యొక్క ఉష్ణోగ్రత స్వరూపంగాను, నీరు అనేటువంటి విషయం మనలో ఉండేటువంటి జీవ ద్రవ రసాయనికాల రూపంలోను, గాలి అనేటువంటి విషయం మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంగాను, ఇక ఆకాశం అనేటువంటి విషయం జగత్ రూపాలైనటువంటి శక్తిగాను, ఇక భూమి అనేటువంటి విషయం మనకు సాగించేటువంటి విధానాలు మనకు తెలియబడుతుంది. ఈ విధంగా 5 పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు మనలో పంచభూతాత్మకమైనటువంటి స్వరూపాలుగా నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం అనేటువంటి స్వరూపాలుగా మనలో తెలియబడుతుంది. అయితే మనలో ఉండేటువంటి పంచభూతాత్మకమైన పదార్థాలు కూడా సమతుల్యాన్ని పాటించబట్టి మనం మనుగడ సాగించగలుగుతున్నాం, జీవన మనుగడ సాగించగలుగుతున్నాం, కార్యరూపంలో అనేక పనులు మనం చేసుకోగలుగుతున్నాం. మనలో ఉండేటువంటి పంచభూతాలు ఏ ఒక్క భూతమో ఉదాహరణకు మనం గాలి తీసుకున్నాం, ఆ గాలిలో గాలి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో మనం తీసుకుంటున్నాం. అది నిమిషానికి 18 సార్లు చొప్పున మనం గాలి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో మనం తీసుకుండడం చేత చక్కని ఆరోగ్యంగా ఉంటుంది.
ఆ గాలి యొక్క స్వరూపంలో హెచ్చుతగ్గులు ఏర్పడినట్లయితే మనకు అనారోగ్యం ఏర్పడుతుంది. ఆ అనారోగ్యం చేత మనలో ఉండేటువంటి జీవ ద్రవ రసాయనికాల రూపంలో మార్పులు వస్తాయి. ఆ తద్వారా అనేక రకాలైనటువంటి ఒక భూతంతో మరొక భూతం మిళితమై ఉన్నందున మన యొక్క పంచభూతాత్మకమైన పదార్థాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడి తీవ్రమైనటువంటి అనారోగ్యం ఏర్పడి ఈ యొక్క జీవనం అనేది స్తంభించిపోయి ఆ యొక్క జీవం కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా మనలో ఉండేటువంటి పంచభూతాలు కూడా సమతుల్యత పాటించబట్టి మనం ఆరోగ్యంగా మనుగడ సాగించగలుగుతున్నాం. అదేవిధంగా సృష్టిలో ఉండేటువంటి పంచభూతాలు సమతుల్యత పాటించబట్టి మానవుడు మనుగడ సాగించడానికి అవకాశం, జీవరాశి మనుగడ సాగించడానికి అవకాశం ఏర్పడింది. అంచేత సృష్టిలో ఉండేటువంటి పంచభూతాలు ఏ విధంగా అయితే సమతుల్యత పాటిస్తున్నాయో జీవరాశి మనుగడ సాగించడానికి, అదేవిధంగా మనలో ఉండేటువంటి పంచభూతాలు సమతుల్యతను పాటించడం చేత మనం మన యొక్క జీవన మనుగడ మనం సాగించడానికి అవకాశం కలుగుతుంది ఆ యొక్క జీవికి. అంటే ఈ పంచభూతాల్లో ఉండేటువంటి సమతుల్యత ఏర్పడడానికి కారణమైనటువంటి శక్తి ఏది అన్నప్పుడు ఓర్పు సహనము అనేటువంటి లక్షణము. అంటే ఆ ఓర్పు సహనం అనేటువంటి లక్షణం మనం ఏ రూపంగా పొందగలుగుతున్నాం? ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము చేత మాత్రమే ఆ యొక్క ఓర్పు సహనం అనేటువంటిది లభ్యం కాబడుతుంది. మన దగ్గర ధనం ఉంది, ఆ ధనం ఓర్పుని సహనాన్ని పొందామంటే సాక్ష్యం కాదు. అంటే వెలలేని ధనము వెచ్చించి సాధింపు సాధ్యంపు కాదు. బహువత్సరంపులు ప్రాణములన్నింటినీ మిత్రులు తపస్సును నీరు చేసి కష్టములు పడకుండా గాంచనేరవు బ్రహ్మ వస్తువు నాస్తికాభాసం అని చెప్తున్నారు తప్పేంట. అంచేత కష్టం, ఆ కష్టం మన ఓర్పు సహనం ఎలాగ ఏర్పడుతుంది? కష్టంలోనే ఓర్పు సహనం యొక్క తత్వం తెలుసుకోగలుగుతున్నాం. అంటే కష్టాన్ని తొలగించుకోవడానికి తత్వ మార్గాన్ని ఆశ్రయిస్తున్నాం, ఆధ్యాత్మిక తాత్విక మార్గాన్ని పొందడానికి సద్గురువుని ఆశ్రయిస్తున్నాం. ఆ సద్గురువు ద్వారా మనం ఏం పొందగలుగుతున్నాం? ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పొందగలుగుతున్నాం. ఆ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం చేత మనలో ఓర్పు సహనం అనేటువంటి లక్షణాన్ని మనం వృద్ధిపరచుకోవడానికి అవకాశం మనకు ఏర్పడుతుంది. మరి ఆ ఓర్పు సహనం ఏర్పడేటువంటి తాత్విక జ్ఞానం యందు మనకు పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యం, ఈ రెండింటి చేత మనకు లక్ష్యం ఏర్పడుతుంది. భక్తి చేత విశ్వాసం ఏర్పడుతుంది, విశ్వాసం చేత లక్ష్యం ఏర్పడుతుంది, లక్ష్యం చేత జ్ఞానం యొక్క యథార్థమైనటువంటి శక్తి ధరించగలుగుతున్నాం. ఆ జ్ఞానం యొక్క యథార్థమైనటువంటి శక్తి చేత సహనం, ఓర్పు అనేటువంటి లక్షణం ఏర్పడుతుంది. ఆ సహనం, ఓర్పు అనేటువంటి లక్షణం చేత మనతో ఉండేటువంటి జడత్వము, అరిషడ్ వర్గాలలో ఉండేటువంటి జడత్వాన్ని తొలగించి స్థాయిపరచుకునేటువంటి శక్తి మనం పొందగలుగుతున్నాం. ఆ విధంగా మనలో ఉండేటువంటి జడత్వాన్ని స్థాయిపరచుకోవడం కానీ తొలగించడం కానీ మన యొక్క ఓర్పు సహనం బట్టి మనం పొందగలుగుతున్నాం. ఆ ఓర్పు సహనం అనేటువంటి ఆ శక్తిని మనం వృద్ధిపరచుకోవడానికి, బలోపేతం చేసుకోవడానికి, ఆ శక్తిని, ఓర్పు సహనం అనేటువంటి ఆ శక్తిని బలోపేతం చేయడానికి కావలసినటువంటి ఆయుధ సంపద ఏంటి అన్నప్పుడు జ్ఞానము, ఆ జ్ఞాన సంపద. అంటే ఆ జ్ఞాన సంపదను మన సద్గురువు నుండి నిరంతరం పొందేటువంటి ప్రయత్నం మనం చేసినట్లయితే వాటి యొక్క ఫలితం మన యొక్క అనుభవంలో మనకు నిరూపణ కాబడుతుంది. అది మన దృష్టికి నిదర్శన రూపంలో మనకు తెలియబడుతుంది. ఏదైతే నిరూపణ రూపంలో నిదర్శనం మనకు కనిపిస్తుందో అది మనం పొందినటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితియే మహత్యము అని చెప్పబడుతుంది. ఆ విధమైనటువంటి మహత్యాలు మన యొక్క జీవన మనుగడలో ఎన్నో పొంది ధరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరుచుకున్నప్పుడు ఆ మహాప్రసాదం ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది. అంటే మనం ఎప్పుడు కావాలంటే ఆ ప్రసాదం మనం అప్పుడు లభిస్తూనే ఉంటుంది. కానీ మన యొక్క లక్ష్యం ఎప్పుడు ప్రూయన్ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రసాదం మనం పొందేటువంటి అవకాశం ఉంది. మన యొక్క లక్ష్యం చెదిరినట్లయితే ఆ యొక్క ప్రసాదం మనలో నుండి చెదిరిపోతుంది. అంటే లక్ష్యం అన్నప్పుడు ఒక గురి అనేటువంటి విధానంగా అన్వయించుకున్నట్లయితే, ఒక వేటగాడు ఆ జంతువు వేటాడాలి అన్నట్లయితే తన యొక్క బాణము చేత గురితో, అంటే ఆ లక్ష్యంతో ఆ యొక్క జంతువు యొక్క స్థానాన్ని కొట్టినట్లయితే అప్పుడు ఆ జంతువు పడిపోయేటువంటి అవకాశం. ఆ విధంగా ఒక సైనికుడు తన ఎదుటి శత్రువుని ఛేదించాలి అన్నట్లయితే గురి ఉండాలి. ఆ గురి ఉన్నట్లయితే తాను ఛేదించి తన యొక్క ప్రాణాన్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. ఆ గురి అనేటువంటి లక్ష్యం సద్గురుమూర్తి యందు పరిపూర్ణంగా ఉన్నట్లయితే ఈ భౌతికమైనటువంటి తాపత్రయాల రూపంలో వచ్చేటువంటి జడత్వపరమైనటువంటి అరిషడ్ వర్గాల రూపంలో ఉండేటువంటి స్వరూపాల వల్ల వచ్చేటువంటి కష్టాలను తొలగించుకునేటువంటి స్వశక్తి మనం పొందగలిగేటువంటి అవకాశం సద్గురు
సద్గురుమూర్తి అనేటువంటి లక్ష్యం ద్వారా మనం పొందగలుగుతున్నాం. అంచేత ఆ సద్గురుమూర్తి అనేటువంటి లక్ష్యం పరిపూర్ణంగా పర్యంగా మనం పొంది ధరించాలి అన్నట్లయితే మన యొక్క భక్తి చేత విశ్వాసం చేత మాత్రమే అది పొంది ధరించేటువంటి అవకాశం ఉంది. ఇందాక సోదరిమణి చెప్పినటువంటి విశ్వాసం అనేటువంటి విషయంలో ఆ భావం ఎంతో చక్కగా విశ్వాసం యొక్క వివిధ విధానాల్లో విశ్వాసం యొక్క స్వరూపాన్ని విశ్లేషించడం జరిగింది. మరి అనేక అవతారులు, ప్రవక్తలు, యోగులు వారు ప్రబోధించినటువంటి ధర్మాల్లో, మతాల్లో చెప్పబడినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏది అన్నప్పుడు విశ్వాసము. తాను నమ్మిన భగవంతుడిని విశ్వసించినప్పుడు తనలో ఉండేటువంటి పరమాత్మను తాను దర్శించేటువంటి అవకాశం ఉంది అని అనేక మత ధర్మాల్లో చెప్పబడుతుంది. క్రీస్తు భగవానుడు విశ్వాసంలో భగవంతుడి సన్నిధానం పొందవచ్చు. అదేవిధంగా మనకి వేదవాదులలో విశ్వాసంలోనే భగవంతుడు నిండినటువంటి విషయాన్ని, అదేవిధంగా ప్రవక్త యొక్క ధర్మంలో ఇస్లాం మతంలో కూడా విశ్వాసమే నీ యొక్క భగవంతుడు రూపంగా తెలియబడతారు అనేటువంటి విషయాన్ని ఆయా గ్రంథాల్లో మత ధర్మ ప్రవక్తల అవతారులు, యోగులు వారి వారి యొక్క ధర్మాల్లో మతాల్లో ప్రబోధించడం జరిగింది. అయితే అన్నిటికీ మూలమైనటువంటి శక్తి విశ్వాసము. విశ్వాసం ఎంత భయంగా ఉంటే ఆ యొక్క సద్గురుమూర్తి యొక్క ఆ భగవంతుడి యొక్క విశ్వాసం, ఆయన ఆశీర్వాదం అంత భయంగా మనం అంత భయంగా ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొంది ధరించేటువంటి అవకాశం ఉంది. యద్భావం తద్భవతి. అంచేత మన యొక్క భావంలో విశ్వాసం ఎంత పటిష్టంగా ఉన్నట్లయితే తద్భవతి ఆశీర్వాదం అనేటువంటి అంత పటిష్టంగా మనం పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా ఆ యొక్క ఆధ్యాత్మిక యోగిపోయినటువంటి జ్ఞానము చేత ఆ విశ్వాసం అనేటువంటి స్వరూపం వల్ల మనం ఆధ్యాత్మిక యోగిపోయినటువంటి యథార్థమైనటువంటి శక్తిని మనం తెలుసుకున్నప్పుడు అందులో ఉండేటువంటి ఆ యొక్క జ్ఞాన యోగిపోయినటువంటి శక్తి చేత మనకు జ్ఞాన నేత్రం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ జ్ఞాన నేత్రం చేత మనలో ఉండేటువంటి అంతర్స్వరూపం, జీవచైతన్య స్వరూపమైనటువంటి అంతర్స్వరూపము అనేటువంటి ఆత్మ పరమాత్మ స్వరూపము అనేటువంటి విషయంగా తెలియబడుతుంది. అదే విషయాలు వేదవాక్యంలో అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా మరి నేనైనటువంటి స్వరూపం ఎవరు అన్నప్పుడు జ్ఞానము చేత పరిణామం చెందినటువంటి జీవాత్మే బ్రహ్మస్వరూపము. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అని వేదవాక్యంలో చెప్పబడింది. అంటే మనలోనే బ్రహ్మస్వరూపం నీటి ఉన్నాడు. మరి మనలోనే నిండినటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనం పొందలేకపోవడానికి కారణం ఏది అన్నప్పుడు జడత్వము. ఆ జడత్వాన్ని స్థాయిపరుచుకున్నా తొలగించుకోవాల్సినటువంటి శక్తి మనం పొందగలిగినట్లయితే మనకు ఆ యొక్క మనకున్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని, నేనటువంటి స్వరూపాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ నేనటువంటి స్వరూపాన్ని తెలుసుకోకుండా మరుగున పడేటువంటి స్థితిని భ్రాంతి మనలో ఆవహించి మాయ రూపంలో, సైతాను రూపంలో, ప్రకృతి స్వరూపమైనటువంటి ఆశ రూపంలో మనసుని ఆవహించి అనేక రూపాలుగా మనసుని దాని యొక్క అధీనంలో ఉంచుకోవడం చేత, అధీనపరచుకోవడం చేత నేనటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ నేనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం దేని ద్వారా ఏర్పడుతుంది అన్నప్పుడు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం చేత. అంచేత వేదవాంగ్మయంలో మొట్టమొదట తత్వమసి అనేటువంటి మొట్టమొదటి మెట్టు ఎక్కగలిగినట్లయితే తత్వం అసి, అది నీవు అయితివి, ఏది నీవు అయితివి అని మనం ప్రశ్నించుకున్నప్పుడే తత్వం యొక్క స్వరూపం తెలుస్తుంది. ఆ ప్రయాణం చేసే ముందే మన ప్రకృతి మనకి భ్రాంతి రూపంలో, మాయ రూపంలో, అనేక ఆశ రూపంలో మనం పరీక్షిస్తుంది మన యొక్క మనసుని. తత్వం నేర్చుకోవడం వల్ల ఏం పొందగలుగుతావు, ఈ నా బాటుకు రా అని చెప్పి మాయ మనని ఆవరించి మనని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ బాటలో మనం మాయ రూపంగా ప్రయాణం చేసినట్లయితే అది మన అధోపాతానికి తీసుకెళ్తుంది. మాయను ఎదుర్కొనేటువంటి ప్రయత్నం మనం చేయాలి అన్నట్లయితే మనకు ఆ యొక్క మాయను ఎదుర్కొనేటువంటి శక్తిని మనం పొందాలి అన్నట్లయితే దానికి సద్గురు కృప కావాలి. సద్గురు ప్రబోధించినటువంటి తాత్విక జ్ఞానం వారి నుండి మనం పొందేటువంటి ప్రయత్నం చేయాలి. వారి యొక్క చేయుట మనం పొంది తాత్విక జ్ఞానాన్ని మనం పొంది బాటలో మనం ప్రయాణం చేసినట్లయితే అప్పుడు మనలో అంతరూపంగా ఉండేటువంటి ఆత్మ యొక్క శరీర స్వరూపాన్ని దర్శించడానికి అవకాశం ఉంటుంది. అంటే శరీరము, మనస్సు దాటి అంతరూపంగా ఉండేటువంటి ఆత్మను దర్శించేటువంటి స్థాయికి రాగలగాలి అంటే అదే అయమాత్మ అని చెప్పబడుతుంది. ఆ ఆత్మస్వరూపం ఏ విధంగా ఉంది, జ్ఞానము చేత బ్రహ్మస్వరూపంగా పరిణామం చెందేటువంటి స్థాయికి రాగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. అంటే అది ప్రజ్ఞానం.
బ్రహ్మ. ఆ ప్రజ్ఞాన బ్రహ్మ ఎవరు అన్నప్పుడు మనలో జ్ఞాన స్వరూపిగా పరిణామం చెందినటువంటి జీవాత్మే నేననేటువంటి స్వరూపంగా ఉన్నాడు. ఆ నేననేటువంటి స్వరూపాన్ని దర్శించి తరింప చేసుకునేటువంటి శక్తే జ్ఞాన నేత్రంగా మనం ధరించగలుగుతున్నాం. ఆ జ్ఞాన నేత్రం చేత మనలో ఉండేటువంటి ఆ జీవాత్మ తేజస్వరూపమైనటువంటి పరమాత్మగా దర్శించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంచేత మనలో ఉండేటువంటి ఆ జీవాత్మ పరమాత్మ స్వరూపంగా దర్శింప చేసుకునేటువంటి స్థితి తేజస్వరూపంగా ఉన్నందున ఆ తేజస్సుకి భౌతికంగా ఉండేటువంటి తేజస్సుకి విశ్లేషించుకున్నట్లయితే ఎంతో తేడా ఉంటుంది ఆ తేజస్సు యొక్క విషయంలో. అంచేత భౌతికంగా సామాన్యమైనటువంటి కళ్ళతో మన దృష్టిని తేజస్సు రూపంలో కాంతి రూపంలో మనం ఆయా విషయాన్ని చూస్తున్నాం, ఆనందిస్తున్నాం. అదే మన చీకట్లో అయినట్లయితే మనకు అడ్డు పని చేయము, మనం ఏది చూడలేము. అదేవిధంగా మనలో చీకటి ఆవహించున్నట్లయితే మనలో జీవుడు బ్రహ్మస్వరూపిగా కనిపించడు. అంటే మనలో ఉండే చీకటి తొలగించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపంగా కనిపిస్తాడు. అంచేత మనలో చీకటి తొలగించుకోగలిగే జ్ఞానం చేత జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతి ప్రకాశించింది మనలో. అప్పుడు మనలో ఉండేటువంటి జీవాత్మను పరమాత్మ స్వరూపంగా మన యొక్క జ్ఞాన నేత్రం చేత మనం దర్శించగలిగాం. అంచేత భౌతికమైనటువంటి కళ్ళు జ్యోతి కాంతి ప్రసరణ చేత ఆయా వస్తువుని ఏ విధంగా అయితే చూడగలుగుతున్నాయో అదేవిధంగా మనలో అంతఃస్వరూపమైనటువంటి జ్ఞాన నేత్రం చేత జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతి ప్రకాశించబడటం చేత మనలో ఉండేటువంటి ఆత్మ పరమాత్మ స్వరూపంగా మనం దర్శించుకోగలుగుతున్నాం. ఆ విధమైనటువంటి స్థాయికి రాగలిగేటువంటి శక్తి ఆధ్యాత్మిక యోగమైనటువంటి జ్ఞానం చేత మాత్రమే పొందగలిగేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి పరిపూర్ణత పొందాలి, ధరించాలి అన్నట్లయితే దానికి ఆధిపత్యం ఏదన్నప్పుడు భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము ఈ 4 విషయాలు మనం ఆచరించినట్లయితే మన యొక్క దైనందిన జీవన విధానంలో మనలో ఉండేటువంటి ఆ తేజస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తిని దర్శించగలిగినప్పుడు నేను బ్రహ్మస్వరూపిగా విధానాన్ని తాను తెలుసుకొని ధరించగలుగుతున్నాడు. దానిని మన యొక్క వేదవాక్యమైన స్వయం బ్రహ్మనాశంతేనా అని చెప్పబడుతుంది. అంటే తానే బ్రహ్మస్వరూపంగా పరిణామం చెందగలుగుతున్నాను అనేటువంటి విషయం ఆ స్థాయి ముక్తి అని చెప్పబడుతుంది. అంటే 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి ఈ మానవ జన్మలో ఉండేటువంటి ఈ యొక్క జీవాత్మ దేన్ని ఆశిస్తుంది అన్నప్పుడు ముక్తి అనేటువంటి మహాపదార్థాన్ని ఆశిస్తుంటుంది ఎప్పుడు కూడా. ఇందువల్ల 84 లక్షల జీవరాశుల్లో కూడా ఆ జన్మ పరంపరలో ఉండేటువంటి ఆత్మ అనేక రకాలుగా పరిణామం చెంది చివరి 84 లక్షలు క్షాళన చేసుకుంటేనే కానీ మానవ జన్మగా జీవాత్మ ఆ స్థితికి రాలేదు. ఆ స్థితికి వచ్చినటువంటి జీవాత్మకు అమోఘమైనటువంటి మేధాశక్తిని ఆ సృష్టికర్త ప్రసాదించడం చేత ఆ యొక్క జన్మలోనే ఈ యొక్క ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని పొంది తరింపజేసుకునేటువంటి అవకాశాన్ని ఆ సృష్టికర్త అవతార రూపంలో, యోగ రూపంలో, తాత్విక రూపంలో, ప్రభువుల రూపంలో, ప్రవర్తన రూపంలో ఆ జ్ఞానామృతాన్ని ప్రసాదించడం జరిగింది. అంచేత ఆ జ్ఞానామృతం అనేటువంటిది ఆ మేధాశక్తి రూపంలో తెలిసి తరింపు చేసుకోవడానికి మనసు రూపంగా తెలియబడుతుంది. అంచేత మనసు ఆశించేది అన్నప్పుడు జ్ఞానము ఆశించి అది తృప్తిగా జీవించాలని చెప్పి మనసు ఆశించి తప్పిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ మనసును అనుసరించుకునేటువంటి శరీరం కూడా మనుగడ సాగించాలి అనేటువంటి విషయంలో బుద్ధిని అంటే ఆహారాన్ని పొంది తరించాలి అని చెప్పి తప్పిస్తూ ఉంటుంది శరీరం. అంచేత శరీరం తప్పించేటువంటి బుద్ధి మనుగడ రూపానికి మనసు ఆశించేటువంటి తృప్తి ఆరోగ్యంగా ఆయుష్గా మనుగడ సాగించడానికి ఆ మనలో 74 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి జీవాత్మ తాను ముక్తిని పొంది తరించాలనేటువంటి ఆ తపన ఈ 3 కూడా ఆధ్యాత్మిక యోగికమైనటువంటి జ్ఞానం చేత పొంది తరించేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి తాత్విక జ్ఞానామృతాన్ని ప్రసాదించేటువంటి తత్వ స్వరూపం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పిహరి యొక్క తత్వము. అంటే ఈ తాత్వికమైనటువంటి జ్ఞానామృతాన్ని మనం పొంది తరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని ఈ జన్మ మొదలుకొని అంత్యం వరకు ఉన్నటువంటి బాల్య, యవ్వన, కౌమారి, వృద్ధాప్యం అనేటువంటి ఆయా దశల్లో ఆయా అవస్థలలో ఆ యొక్క లౌకికమైన తాత్విక జ్ఞానాన్ని పొంది ధరించినట్లయితే మనలో పరిపూర్ణత ఏర్పడుతుంది. ఆ పరిపూర్ణత్వాన్ని అనుభవపూర్వకంగా మనకి
ప్రసాదింపజేసి ఆ తాత్విక బాటలో పయనింపజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి ఈ యొక్క ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం చేత మనం పొందగలుగుతున్నాం. అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం చేత మనసుకు తృప్తి, శరీరానికి భుక్తి, ఆత్మకు ముక్తి, ఈ మూడు కూడా మనం ధరింపజేసుకునేటువంటి గొప్ప యోగికమైనటువంటి కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంచేత కాలము పోవుచున్నది వడిగమ్మున పట్టగలేము, మీరు రారేల నిజార్థములు చదువరేలా, ప్రభాత ముహూర్త విగింటికార్థ వైతాళికు ఏమి పాడుచు మృదంగా మీటుచున్నవారు, మీరేళ ప్రశాంతులై వినరు ఏటికి నేర్వరు బ్రహ్మతత్వము. అంచేత బ్రహ్మతత్వం ఏదో ఈరోజు ఒక పుస్తకం తీసాం సూఫీ లేదా ఉమర్ఖయాం లేదా మనం ఇంకో ఏదో అనేక పుస్తకాలను వేదాంత గ్రంథాలు, భగవద్గీత, రామాయణం, పురాణం, బైబిల్, ఆ గ్రంథాలు తీసి కొద్ది క్షణాల పాటు కొన్ని రోజుల పాటు చదివిస్తే మనకి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసం రాదు, ఆధ్యాత్మికమైనటువంటి ఏర్పడదు, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం మనం పొందలేము. అంటే డిగ్రీలు పొందాలన్నట్లయితే 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మనకు ఇష్టమైనట్లయితే ఆయా రకాలైనటువంటి డిగ్రీలన్నీ మనం పొందచ్చు. కానీ ఆధ్యాత్మిక యోగికమైనటువంటి జ్ఞానాన్ని నిరంతరం మనం అభ్యాసం చేసినట్లయితేనే అది మన యొక్క మనసులో ఆ యొక్క పదునైనటువంటి శక్తి మనలో ఏర్పడి ఆధ్యాత్మికమైనటువంటి యథార్థమైనటువంటి లోతైనటువంటి ఆ జీవాణువుల్లో దాగినటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ శక్తి వీటికి తీయబడి అది మనసుకి, శరీరానికి, ఆత్మకు ఆ యొక్క శక్తి ప్రసాదింపబడుతుంది. ఆ శక్తి నిరంతరం ప్రసాదింపబడాలి అన్నట్లయితే నిరంతరం ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటి అభ్యాసం చేత ఆ శక్తి ఏర్పడుతుంది. మన ఉదాహరణకు మన యొక్క వాహనంలో ఆ యొక్క పెట్రోల్ లేదా డీజిల్ ఉన్నంతసేపు ఆ వాహనం పరిగెడుతుంటుంది. ఎప్పుడైతే డీజిల్ ఇంజిన్ ఆ డీజిల్ అయిపోయినట్లయితే ఆ ఇంజిన్ ఆగిపోతుంది, ఆ ప్రయాణం ఆగిపోతుంది, ఆ వాహనం పరిగెట్టడం మానేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక యోగికమైనటువంటి జ్ఞానము అనేటువంటి ఆ యొక్క ఇంధనాన్ని నిరంతరం ఈ మానవుడు అనేటువంటి యంత్రంలో మనం పోస్తూ ఉండాలి. ఆ మానవుడైనటువంటి యంత్రం ఆధ్యాత్మిక యోగికమైన జ్ఞానం అనేటువంటి ఇంధనం చేత అది పనిచేస్తున్నంతసేపు ఇది మనసుకు కావాల్సినటువంటిది తృప్తిని, శరీరానికి కావాల్సినటువంటి ముక్తిని, ఆత్మకు కావాల్సినటువంటి ముక్తిని ప్రసాదించేటువంటి గొప్ప యోగికమైనటువంటి ఇంధనం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం. ఆ ఇంధనం మనం ఎక్కడ పొందగలుగుతున్నాం? కేవలం సద్గురు యొక్క సన్నిధానంలో, సద్గురు యొక్క ఆశ్రయంలో, సద్గురు యొక్క తాత్విక జ్ఞానం చేత మాత్రమే పొంది ధరించేటువంటి అవకాశం ఉంది. అంతేత ఆధ్యాత్మిక యోగికమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఆ సృష్టికర్త ఈశ్వరవాణి రూపంలో వారి నోట పలికించడం జరిగింది. అదే జగమున ధర్మము నెలకొల్పి, జగమున ధర్మము నెలకొల్పగా ఈశ్వరుడు ఒక దివ్య వ్యక్తిని పంపుని యుగ యుగమునకు అతడే ఆ సర్వాత్మకుడైన సర్వసాక్షుడు గట్టే అని చెప్పిన తత్వం. అంటే ఈ జగత్తులో ఈ యొక్క సృష్టిలో ఈశ్వరవాణి ఒక రూపంగా, ఒక అవతారిగా, ఒక ప్రవక్తగా, ఒక తాత్వికుడిగా, ఒక ప్రభువుగా అవతరించి అమూల్యమైనటువంటి ధర్మాన్ని, జ్ఞానాన్ని మనం ప్రసాదించడం చేత మనం ఈనాడు ఆ యొక్క మతాలుగా, ధర్మాలుగా విభజింపజేసుకుని ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఈశ్వరవాణి అంతా కూడా ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ధరించేటువంటి స్థాయికి మనం రాగలగాలి, వచ్చేటువంటి పరిస్థితి మనం ఏర్పరచుకోవాలి అన్నట్లయితే మనం నిరంతర జ్ఞానాభ్యాసం చేయాలి. ఆ నిరంతరం పొందేటువంటి జ్ఞానాభ్యాసం చేత యోగికమైనటువంటి తత్వం ఏర్పడుతుంది. ఆ యోగికమైనటువంటి తత్వం చేత మనలో ఉండేటువంటి భగవంతుడిని మనం దర్శిస్తూ ఎదుటి వారిలో, ఎదుటి జీవరాశిలో ఉండేటువంటి భగవంతుడిని కూడా దర్శించేటువంటి ఏకత్వం ఏర్పడుతుంది. ఆ ఏకత్వం అనేటువంటి స్థాయిని ధరింపజేసుకున్నప్పుడే మనలో ఉండేటువంటి యోగి బ్రహ్మస్వరూపుని తెలియబడతాడు. అటువంటి యోగిగా, జ్ఞానిగా పరిణామం చెందేటువంటి తాత్విక పాట శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ యొక్క తత్వం. ఆ తత్వంలో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి విషయాలను ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం చేత మనం పొంది తరింప చేసుకుంటూ ఈ భౌతికమైనటువంటి సంసార జీవన యాత్రల్లో ఉండేటువంటి తాపత్రయాల నుండి, కష్టాల నుండి, సమస్యల నుండి రక్షణ కల్పించుకునేటువంటి పరిస్థితి మనం సహనం, ఓర్పు అనేటువంటి లక్షణం చేత మనకి ఏర్పడుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి ఆ ఓర్పు, సహనం చేత అందులో ఉండేటువంటి తీపి మనకి తెలియపడుతుంది. మొదట అది చేదుగా అనిపిస్తుంది సహనం అనేటువంటిది, తర్వాత దానిలో ఉండేటువంటి తీపి అప్పుడు అనుభవరూపంలో మనకు తెలియబడుతుంది. ఆ చేదుని తొలగించుకుని తీపి వచ్చేంత వరకు మనం తప్పించినట్లయితే ఆ సహనంలో తీపి అనేటువంటి పదార్థం యొక్క స్వరూపం మనకు తెలియబడుతుంది. ఆ చేదు చూడగానే మనం మానేసినట్లయితే సహనం అనేటువంటి తీపి మనకు తెలియబడదు.
అంచేత చేదును ఆస్వాదిస్తూ తీపిని ఆస్వాదించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ స్థానం యొక్క తీపి మనకు తెలుస్తుంది. ఆ తీపి అమృతమయం, అది మనస్సుకి, శరీరానికి, ఆత్మకు ఆ మహాప్రసాదాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని పొంది ఫలించవలసిందిగా నా యొక్క మనవి. స్వామి యొక్క మహోపన్యాసం అనేక రహస్యాలను మనకి స్వామి రోజున వారి యొక్క ఉపన్యాసంలో తెలియజేశారు. ప్రతి భూతంలోనూ కూడా మిగిలినటువంటి భూతాలన్నీ కూడా అందులో ఉంటాయి, పంచభూతాల్లో కూడా. అంచేత అటువంటి పంచభూతాల్లో ఉన్నటువంటి శక్తిని మానవుడు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మనలో పెంపొందింప చేసుకుని ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మార్గాన్ని గ్రహించాలని చెప్పి స్వామి చెప్పడమే కాకుండా ఈ యొక్క జడత్వం అనేటువంటి చేదును ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా తొలగించుకొని ఆ యొక్క ఈశ్వర రసస్వరూపం అనేటువంటి తీపిని మనం గ్రహించాలి అని చెప్పి, ఈ విధంగా గ్రహించాలంటే బాల్య యవ్వన కౌమార్య వృద్ధాప్య దశల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని మనం అలవరుచుకోవాలని చెప్పి స్వామి మనకి సెలవిచ్చారు. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా భక్తితో, విశ్వాసంతో, లక్ష్యంతో జ్ఞానాన్ని స్వామి నుండి మనం పొందినప్పుడు మానవుడు పంచభూతమయుడిగా పరిణామం చెందడం జరుగుతుంది, ఈశ్వర రసస్వరూపిగా పరిణామం చెందడం జరుగుతుంది. అటువంటి శక్తిని స్వామి మనకి ఎల్లప్పుడూ ఇస్తారు. కాబట్టి మనం క్రమం తప్పకుండా మన గ్రామాల్లో ఉన్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకి వెళ్ళడం, తత్వజ్ఞానం మాసపత్రికలో ఉన్నటువంటి రహస్యాలను చదువుకోవడం, అదేవిధంగా అవకాశం ఉన్నప్పుడల్లా పిఠాపురం వచ్చి స్వామి చెప్పేటటువంటి ఉపన్యాసాలు వినాలి. అంతేగాని ఉదయం వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం వల్ల ఏమీ రాదండి. గుర్తుపెట్టుకోండి, మనకి కోరికలు అయితే నెరవేరవచ్చు, కానీ జ్ఞానం మాత్రం రాదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొంది మనలో ఆ చైతన్యం, ఆ యొక్క మానసిక చైతన్యం, ఆ జీవాణువుల్లో స్వామి ఇందాక చెప్పారు ఉపన్యాసంలో, ఆ జీవ చైతన్యం నిరంతరం ప్రసరింపబడుతుందట. ఆ నిరంతరం ప్రసరింపబడాలంటే స్వామి యొక్క ఉపన్యాసాన్ని సాయంకాలం సభకు వచ్చి మనం వినాలి. అది ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోండి, కష్టమైనా సరే. అది ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన పిఠాపురంలో జరిగేటువంటి ఆరాధనా కార్యక్రమాలకే కాకుండా మన గ్రామాల్లో జరిగేటువంటి ఆరాధనా కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా హాజరు కావాల్సిందిగా ఉన్నవి. తత్వజ్ఞానం మాసపత్రికని ప్రతి ఒక్కరు కూడా మనం చదువుకోవాలి. తెలియనటువంటి వాళ్ళు కూడా చదివించాలి. ఏం చదివి స్వామి చెప్పే ఉపన్యాసాలు మరలా మనకి మాసపత్రిక రూపంలో, పూర్వపేటాధిపతుల యొక్క ఉపన్యాసాలు మాసపత్రిక రూపంలో, అలాగే పూర్వపేటాధిపతుల యొక్క రచనలు మహాప్రసాద రూపంలో మనకి అందుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తత్వజ్ఞానం మాసపత్రికని తుది శ్వాస విడిచేంత వరకు కూడా పొందాలి. మహాసభలు మనకి వస్తున్నాయి ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో. అందుచేత మన గ్రామాల్లో మన మాసపత్రిక పొందడం అశ్రద్ధ చేసినటువంటి వారిని అందరినీ కూడా ఆ మహాసభల్లో తీసుకొచ్చి వారిని ఆ మాసపత్రిక పొందే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిందిగా మనవి. అదేవిధంగా మనకి మహాసభలకి ఆహ్వాన పత్రికలు వేయించారు స్వామి. మరి ఆహ్వాన పత్రికల్ని మన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, లేదా మాజీ ఎమ్మెల్యేలకు కానీ, లేదా మండలాధ్యక్షులకు కానీ, లేదా గ్రామ సర్పంచులకు కానీ ఎవరికైనా ఇచ్చి మనం ఆహ్వానించినట్లయితే మన పేట యొక్క విశిష్టతని వారు గ్రహించేటటువంటి మహాపుణ్యకాలం అది. అంచేత ప్రతి ఒక్కరు మనం వచ్చేసి దర్శనం చేసుకుని మన ప్రసాదం వెళ్ళిపోయి మనం స్వార్థంగా ఉండకూడదు. మన తోటి వారు కూడా ఈ యొక్క జ్ఞాన చైతన్యం పొందే విధంగా మనం కృషి చేయాలి. అంచేత ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వారు కూడా మీ గ్రామ సర్పంచ్ని కానీ, పెద్దలను కానీ, లేదా మీ చుట్టాలను కానీ, బంధువులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఎవరుండే వారిని ఆహ్వానించండి. చక్కగా ఆహ్వానించి సభకు తీసుకురండి. 3 రోజుల్లో ఏదో రోజు సభకు తీసుకొచ్చి, బాబు వీరు మా గ్రామ సర్పంచ్ గారని, లేకపోతే వీరు మా ఎమ్మెల్యే గారని, లేకపోతే వీరు మా మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మండలాధ్యక్షులండి అని చెప్తే స్వామి ఆశీర్వదించి ప్రసాదిస్తారు. వాళ్ళ జీవితం కూడా చక్కగా మంచి జ్ఞాన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆ ఆహ్వానాలు తీసుకెళ్లాలనుకున్నటువంటి వారు సత్యనారాయణ రాజు గారు పైన ఉంటారు. వారిని కలుసుకుని ఆహ్వాన పత్రికలు తీసుకెళ్లవలసిందిగా విజ్ఞప్తి. అంతేగాని ఆహ్వాన పత్రిక పట్టుకెళ్ళి ఇంట్లో దాచుకోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. అందుచేత ఆహ్వాన పత్రికను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. అన్ని డివిజన్ కార్యకర్తలు కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మహాసభలో మహా వైభవంగా ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో
నిర్వహింపబడతాయి. కాబట్టి ప్రతి సభ్యుడు కూడా మహాసభలకు విచ్చేసి గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు ఇంటి దగ్గర ఉండిపోవడం, ఒకళ్ళు రావడం, లేకపోతే తండ్రి ఇంటి దగ్గర ఉండిపోవడం, కొడుకు రావడం, అది ఈ విధంగా చేస్తున్నారు. అలా రాకండి. చక్కగా కుటుంబ సమేతంగా మనం తిరుపతి వెళ్తే ఏం చేస్తామండి, చక్కగా మనం వ్యాపారం కట్టేస్తాం, ఉద్యోగానికి సెలవు పెట్టేస్తాం, 4 రోజులు 3 రోజులు హాయిగా వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఉండొస్తాం. ఇది ఇంకా మహోన్నతమైనటువంటి పీఠం, మహోన్నతమైనటువంటి ఆరాధ్య దైవం, ఏడి ఎదురుగా ప్రత్యక్ష దైవం అండి. మరి ఆ ప్రత్యక్ష దైవంతో పాటు పూర్వపీఠాధిపతులు కూడా మహోన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందే మహాపుణ్యకాలాన్ని మనం ఆ 3 రోజులు ప్రతి ఒక్కరు కూడా మన వ్యాపారాలకు కానీ ఉద్యోగాలకు కానీ అన్నిటికీ కూడా మనం సెలవు పెట్టుకుని ఆ 3 రోజులు కూడా స్వామి సన్నిధానంలో ఉండి ఎన్నో రహస్యాలు మనకు వెల్లడిస్తారు. కాబట్టి ఆ రహస్యాలన్నీ కూడా వినవలసిందిగా మనవి. ఆ వచ్చేటప్పుడు కూడా మనం సభకి 8:30కే రావాలి. ప్రతి ఒక్కరు కూడా 9 గంటలకి సభ అంటే 8:30కే మనం వచ్చి అక్కడ కూర్చున్నట్లయితే ఆ ప్రార్థనలో మనల్ని అందరినీ కూడా ఆహ్వానం చేసి ఆశీర్వదించేటటువంటి మహాపుణ్యకాలం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సమయపాలన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆశ్రమ ప్రాంగణంలో ప్రవేశించగానే మన మొబైల్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మహాసభల్లో వాలంటీర్లుగా సేవలు అందించాలనుకున్నటువంటి వారు ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 10 గంటలకు పిఠాపురం నూతన ఆశ్రమానికి వచ్చి మీ హెడ్ వాలంటీర్కి రిపోర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా నూతనంగా వాలంటీర్లుగా సేవలు అందించాలనుకున్న వారు కూడా ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 10 గంటలకు వచ్చినట్లయితే అవకాశాన్ని బట్టి మీకు వాలంటీర్గా సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తారు. మహాసభల్లో ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి 8 గంటలకి 10వ తేదీ రాత్రి 8 గంటలకి కూడా స్వామి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. 3వ రోజు మాత్రం మహామంత్రం ఉపదేశించరు. కాబట్టి మహామంత్రం పొందాలని ఎవరికైనా ఆసక్తిగా ఉన్నట్టయితే మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వారిని సభలకు తీసుకొచ్చినట్లయితే ఆ ఉదయం సభందరం చూసిన తర్వాత రాత్రి 8 గంటలకి మహామంత్రాన్ని స్వామి ఉపదేశిస్తారు. 9వ తేదీ రాత్రి 10వ తేదీ రాత్రి. మహాసభల 3 రోజుల్లోనూ కూడా అక్షరాభ్యాసం, నామకరణ, అన్నప్రాసన వంటి కార్యక్రమాలకు అవకాశం ఉండదు. చాలామంది పాపం తెలియక ఏం చేస్తారంటే పల కట్టుకుని వచ్చేయడం, లేదా ఆనందం తీసుకొచ్చి ముట్టించమని చెప్పి అడగడం, ఈ విధంగా అడుగుతున్నారండి. అటువంటి ఆబ్లిగేషన్స్ ఏమి కూడా పెట్టద్దు, స్వామిని ఇబ్బంది పెట్టద్దు. స్వామి యొక్క అమూల్యమైన కాలాన్ని మనం వృధా చేయకూడదు. అదేవిధంగా ప్రశ్నలు వేస్తారు, లేదా బాబు మా అబ్బాయి ఉద్యోగానికి వెళ్తున్నాడండి, లేకపోతే ఇవ్వండి, అవన్నీ ఎన్నో రకాలు. అవన్నీ కూడా మహాసభలు 3 రోజులను కూడా ఏమి కూడా స్వామిని అడగొద్దు. మహామంత్రం చదువుకుని మనం వెళ్ళినట్లయితే అన్నీ సవ్యంగా జరుగుతాయి. అందుచేత దయచేసి స్వామి యొక్క కాలాన్ని, అమూల్యమైన కాలాన్ని వృధా చేయకూడదు. ఆ మహాసభలు అయిపోయిన తర్వాత 3వ గురువారం వచ్చి ఇక్కడ పిఠాపురంలో అటువంటి అన్నప్రాసన కానీ లేదా నామకరణ కానీ ఇతర కార్యక్రమాలు కానీ నిర్వహించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. తర్వాత స్వామిని నమస్కరించుకునే విధానం మనం అందరూ కూడా అలవాటు చేస్తున్నాం. స్వామికి మహామంత్రం మనస్సులో మననం చేసుకుంటూ క్యూలో రావడం. కూర్చున్న వారు కూడా మహామంత్రం మనస్సులో మననం చేసుకుంటూ ఎన్ని గంటలు నమస్కారాలు అయితే అన్ని గంటలు కూడా మహామంత్రం మనస్సులో మననం చేసుకుంటూ కూర్చుంటే మహోన్నతమైన శక్తి మనకి ఏర్పడుతుంది. కాబట్టి మహామంత్రం మనస్సులో మననం చేసుకుంటూ క్యూలో రావడం, స్వామి పాదానికి ఒక్కసారే నమస్కరించుకోవడం. మన స్వామికి పక్కన వాలంటీర్లు ఉంటారు, స్వామి చేత మంత్రించబడినటువంటి ప్రసాదం ప్యాకెట్ ఇస్తారు, అది ఒక్కొక్కటి తీసుకుని బయటికి వెళ్ళాలి. అదేవిధంగా మంత్రం పొందినటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే స్వామి స్వామి అని జపించుకుంటూ స్వామి యొక్క పాదానికి ఒక్కసారే నమస్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మహాసభల్లో చంటి పిల్లలు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల్ని, మన లగేజీని, మన బంగారపు వస్తువుల్ని అన్నీ కూడా మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగాని బాబు నక్లిస్ట్ పోయిందండి, చిన్నపిల్లవాడు తప్పిపోయాడండి, లేకపోతే మా బ్యాగ్ పోయిందండి అని గడిగడికి మైక్ దగ్గరికి వచ్చేస్తున్నారు. అది కొద్దిగా తగ్గించుకోండి. సాధ్యమైనంత వరకు అన్నీ మనం జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే, మనకి బాగా తెలుసున్నటువంటి వాళ్ళకే మనం అప్పగించినట్లయితే ఏ వస్తువు పోదు. కాబట్టి మన బంగారాలు అవి ఏవి పెద్ద విలువైనటువంటి వస్తువులు ఏమి వేసుకురాకండి మహాసభలకి. అందుచేత దయచేసి అందరూ కూడా బంగారం విషయంలోనూ, చంటి పిల్లల విషయంలోనూ, మన లగేజీ విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా అటువంటి దొరికితే దయచేసి మీరు తీసుకెళ్ళిపోతే అది ఏమీ ఉపయోగం లేదు, దానికి మళ్ళీ ఇంకో 10 రెట్లు మీరు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికి ఏ దొరికినా, ఏ వస్తువు దొరికినా సరే, అది చిన్న వస్తువు అవ్వచ్చు, పెద్ద వస్తువు అవ్వచ్చు, అది వెంటనే అనౌన్స్మెంట్ సెక్షన్ దగ్గర తీసుకొచ్చి ఇచ్చినట్లయితే అది మరలా మేము ప్రకటించి ఎవరి వస్తువుని వాళ్ళకి అప్పగించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనది కాని సొమ్ము ఏది కూడా మనం తీసుకోకూడదు. ఆ విషయాన్ని గ్రహించవలసిందిగా మనవి. అదేవిధంగా
కొత్త ఆశ్రమం నుంచి పాత ఆశ్రమానికి ఇక్కడికి వచ్చి పీఠాధిపతుల సమాధానం నమస్కారం చేసుకునేటప్పుడు త్వరగా వచ్చేయచ్చు అని చెప్పి అడ్డంగా రైల్వే పట్టాలంటే నడిచి వచ్చేస్తున్నారు కొంతమంది. అది చాలా తప్పు, చాలా ప్రమాదం. అంచేత ఆ విధంగా రైల్వే పట్టాలంటే నడిచి రావద్దు. చక్కగా రోడ్డు అంటే రోడ్డుకి ఆ ఎడం పక్కనే తార్ రోడ్డు దిగేసి ఆ ఎడం పక్కనే మీరు నడుచుకుంటూ నెమ్మదిగా వచ్చినట్లయితే ఇక్కడ స్వామి యొక్క పీఠాధిపతుల యొక్క నమస్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ మహాసభలు 3 రోజుల్లోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంచేత ఆటోల వాళ్ళు, లారీల వాళ్ళు కుదిరి వెళ్ళలేదు. అంచేత మనమే చాలా జాగ్రత్తగా పక్కకి తప్పుకున్నట్లయితే మనం ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా ఉంటాం. అదేవిధంగా ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టాల్స్ వద్ద కూడా చిన్నపిల్లల్ని అక్కడ ఆడించేటటువంటి స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. చంటి పిల్లలకు ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించారు. ఆ ప్రదేశంలోనూ వారిని కేటాయించండి. అంతేగాని మహాసభల్లో చిన్నపిల్లలు వేసుకుని అయ్యగారికి ఎదురుగుండా కూర్చున్నారు అనుకోండి, అయ్యగారు ఉపన్యాసం చెప్పేవాడు ఏడిచిందంటే అయ్యగారికి ఆ లక్ష్యం దెబ్బతింటుంది. దానివల్ల ఎన్నో వేల మంది సభ్యులు వారు అమూల్యమైనటువంటి ఉపన్యాసాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి వేదిక దగ్గరలో కానీ ఎవరో కూడా ఆ చంటి పిల్లలను కూర్చోబెట్టదు, బాగా దూరంగా కూర్చోబెట్టండి. లేదంటే చంటి పిల్లలు ఉండేటువంటి ప్రదేశంలో మాత్రమే కూర్చోబెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మహాసభలకి వచ్చేటప్పుడు మనకి సాంప్రదాయం అనేక సంవత్సరాల నుంచి మనకు పండినటువంటి ఆ యొక్క బియ్యం కానీ లేదా కాయగూరలు కానీ పప్పు దినుసులు కానీ అవన్నీ తీసుకొస్తాం. అవి ఇంకా ఉండే కొద్ది ప్రతి సంవత్సరానికి మనం పెంచడానికి ప్రయత్నం చేయాలి, కానీ అలా తీసుకొచ్చే కూడా తగ్గించేయకూడదు. కారణం ఏంటంటే సభ్యులు ఉండే కొద్ది పెరుగుతున్నారు. అంచేత మనం ఆ సాధ్యమైనంత వరకు శ్రమను అనుకోకుండా ప్రతి సభ్యుడు కూడా ఆరాధనకు వచ్చినటువంటి వారినే కాకుండా వారు రానటువంటి వారి ఇళ్ళకి కూడా వెళ్ళి దయచేసి ఈ మీకు పండినటువంటి కాయగూరలు కానీ పప్పు దినుసులు కానీ బియ్యం కానీ తీసుకొచ్చి ఆ మహాసభల్లో రేపు గురువారం తెస్తే ఇక్కడ అప్పలరాజు గారికి అప్పించవచ్చు. లేదనుకుంటే 8, 9, 10 తేదీల్లో అయినట్లయితే కొత్త ఆశ్రమంలో స్టోర్స్ దగ్గర అప్పగించి దానికి రసీదు కూడా ఇస్తారు. ఆ రసీదు తీసుకెళ్ళి మరలా మీ ఆరాధన కార్యక్రమంలో తెలియచేయవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేయాలనే ఆసక్తి ఉన్నటువంటి వాలంటీర్లు, అదేవిధంగా DTP తెలుగులో పరిజ్ఞానం ఉండి సేవలు అందించాలనుకున్న వాలంటీర్లు కూడా డాక్టర్ ఆనంద్ గారిని కానీ లేదా సత్యనారాయణ రాజు గారిని కానీ కలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. తర్వాత ఫిబ్రవరి 11వ తేదీన బాలబాలికల కార్యక్రమం ఉందండి. ఈ బాలబాలికల కార్యక్రమానికి ఏం చేస్తున్నారంటే ఆ మహాసభల్లోనే వస్తున్నారు. వచ్చి అపర మాస్టర్కి పేరు ఇచ్చి మా పిల్లల్ని ఎలాగైనా సరే చదివించేయండి అంటున్నారు. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి స్వామి ఏం చేస్తారంటే జనవరి 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఇచ్చారంటే ఈ రోజు దాటిన తర్వాత దయచేసి ఇంకెవరు కూడా అపర మాస్టర్ని పేరు ఇవ్వద్దు, అడగొద్దు కూడా. కాస్త మళ్ళీ వచ్చే సంవత్సరం మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకుందరు. కానీ అందుచేత ఆ విధంగా చంటి పిల్లలు ఎవరన్నా ఆ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే ఈవేళ లాస్ట్ డేటు, ఈవేళ అపర మాస్టర్కి పేరు ఇవ్వండి. అది కూడా ఇచ్చినటువంటి పేర్లన్నీ కూడా స్వామికి వారు నివేదిస్తారు. అందులో అవకాశం ఉన్నటువంటి వారికి మాత్రమే అవకాశం వస్తుంది. తర్వాత రానటువంటి వారందరూ కూడా వచ్చే సంవత్సరం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో క్యాంటీన్ ద్వారా కూడా మినీ మీల్స్ టిఫిన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం. అది కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా చెత్త తోటలు, ఎక్కడికక్కడ చెత్త తోటలన్నీ కూడా మన వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ చెత్త తోటల్లో వాలంటీర్లే తీసుకొచ్చి ఆ చెత్త వేయాలని అనుకోకండి. మన ప్రతి సభ్యుడు ఒక వాలంటీర్గా మారాలి. ఎక్కడ అరటిపండు తొక్క కనపడినా లేదా పాలిథిన్ పేపర్ కనపడినా సంచి కనపడినా తీసుకెళ్ళి ఆ చెత్త తొట్టులో వేసి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు ఆ 3 రోజులు కూడా ఎంత చేస్తే అంటే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇంకా పెద్ద జిల్లా ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా వస్తారు. ఆశ్రమాన్ని చూసి ఎంత అందంగా ఉంది, ఇంత పరిశుభ్రంగా ఉంది, ఈ సభ్యులు ఎంతో క్రమశిక్షణతో ఉన్నారు అని చెప్పి వారు మెచ్చుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి. కాబట్టి ప్రతి సభ్యుడు కూడా ఒక వాలంటీర్గా మారవలసిందిగా విజ్ఞప్తి. ఆ చెత్త తొట్టులను సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఫిబ్రవరి సభల్లో 9వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు సభ, సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు సభ. ఫిబ్రవరి 10వ తేదీ కూడా ఉదయం 9 to 12:30, సాయంకాలం 4 to 6 గంటలు. ఫిబ్రవరి 11వ తేదీ మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా సభ. ఈ సభా సమయాల్లో ఆ సమయానికి అరగంట ముందుగానే మనం వచ్చి సభా స్థానంలో కూర్చోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మనవి. సేవా కార్యక్రమాన్ని
అమ్మాయ్యా అక్షరాలు తిట్టాలి అవనిలో హాయిగా బతకాలి శిరమునెత్తుకొని బ్రతకాలంటే చిక్కులు వదిలి చదువు నేర్చుకో పల్లిపాడు జానమ్మ గారు పైడిపాడు అప్పయ్యమ్మ గారు జంపాల అప్పయ్యమ్మ గారు తుని భానుమతిరావు గారు భానుమతిదేవి గారు రాజమండ్రి శ్రీమతి రత్నకుమారి గారు కేడీపేట శ్రీమతి తులసి గారు కేడీపేట తులసి గారు అమెరికా శ్రీమతి రమాప్రసాద్ గారు హైదరాబాద్ శ్రీమతి సుష్మా గారు దేవవరం శ్రీమతి బొమ్మరాణి గారు మొక్కాంత శ్రీమతి సుజాత గారు విశాఖపట్నం శ్రీమతి మంజుల గారు రాజమండ్రి పొంపావతి గారు రాజమండ్రి జగన్రెడ్డి పశుపతి గారు వెంకటాపురం వీరరాఘవ్ గారు కొవ్వూరు కనకబాబు గారు కోట కనకబాబు గారు విశాఖపట్నం తిరుమల శాంతారత్న గారు తెలియ వారంతా క్షణంగా ఉండాలని మీరు ముందు ఆరు హాస్పిటల్ పడుతుంటే ఒక టర్మ్ అయిపోగానే వదిలేస్తే రెండో ఆరు పడుతున్నారు ఏమా ఆ విధంగా 3 జరగడానికి 3 లైన్లు తీసుకొని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి జయ కొనము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములని పేరు పేరున గూర్చి నీరాజనములని పేరు పేరున గూర్చి ఆరాధించు స్వభక్తి నర్పించు కర్పూరారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి జయ కనము స్వామి హారతి జయ జయ హారతి పరమా భక్తుల జ్ఞాన పూరిత సద్విమడలో పరమ భక్తుల జ్ఞాన పూరిత సద్విమడలో కరుములు వాచి విరి పళ్ళ రమున నిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి
గైకొనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చి తేజమున వరములు మాకిచ్చి అరయు మరలేశా సద్గురు నరసి నటుల నిధిగా అరయు శేషా సద్గురు నరసి నటుల నిధిగా అరయు మయ్యరి భాష సద్గురు నరసి నటుల నిధిగా హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః సద్గురార్పణమస్తు. హారతి స్వీకరించిన వారంతా కూడా మరలా మీ స్థానంలో నిలబడడం. హారతి స్వీకరించిన వారంతా కూడా మీ స్థానంలో అందరూ కూడా మీ స్థానంలో కూర్చోవడం. ఎక్కడ అక్కడే మా మీ స్థానంలో మీరు కూర్చోవాల్సింది. ఎక్కడ వారంటే కూర్చోండి. అందరూ కూడా ఎక్కడ వారంటే కూర్చోండి. పైకి